పొద్దున్నే లేవడం కష్టమా? అలారం మోగంగానే ఇంకొద్దిసేపు పడుకుందామని స్నూజింగ్ బటన్ నొక్కుతున్నారా? మీరు ఉదయం త్వరగా లేవాలనుకుంటున్నారా? నిద్ర లేవకముందే అలసటగా బద్ధకంగా ఉంటుందా? ఉదయాన్నే నిద్ర లేవడం కోసం ఎఫెక్టివ్ టిప్స్ తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి. మొదటిది, క్రియేట్ స్ట్రాంగ్ రీజన్. మనం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలంటే ఒక స్ట్రాంగ్ రీజన్ లేకపోతే నిద్ర లేవలేము. ఉదాహరణకి మీకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది, మీరు యూఎస్కో లేదా యూకేకి వెళ్ళాలి. మీరు ఉదయాన్నే లేస్తారా లేరా? తప్పకుండా లేస్తారు. అలారం కూడా అవసరం లేదు, మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఎందుకంటే మీకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎలాగైనా ఫ్లైట్ మిస్ కాకూడదని ఎర్లీ మార్నింగే లేస్తారు. అలారం కూడా అవసరం లేదు, దాని వెనుకున్నది ఒక స్ట్రాంగ్ రీజన్. ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే అలారం కూడా అవసరం లేదు, మీరే ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు. కాబట్టి మీకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఒక మంచి గోల్ కానీ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్పకుండా మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగే లేస్తారు. రెండోది, అలారం లేదా ఫోన్ని బెడ్కి దూరంగా ఉంచాలి. ఫోన్ లేదా అలారం బెడ్కి దగ్గరగా ఉంటే అలారం మోగంగానే స్నూజింగ్ బటన్ని మనం ప్రెస్ చేస్తాం లేదా అలారం ఆపేస్తాం. అదే ఫోన్ లేదా అలారం అనేది బెడ్కి చాలా దూరంగా ఉంటే దాన్ని ఆపడం కోసం లేస్తాం, అప్పుడు ఆ నిద్ర మొత్తం అనేది పోతుంది. అలారం అనేది దూరంగా ఉంటే స్నూజ్ చేయడానికి లేవాల్సి వస్తుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేయాలంటే మీ ఫోన్ లేదా అలారంని చాలా దూరంగా పెట్టుకోండి. అలారం మోగంగానే లేచి వెళ్ళి ఆపే విధంగా పెట్టుకోండి. ఉదయాన్నే అలారం మోగంగానే ఆ అలారం ఆపాలంటే ఏదైనా టాస్క్ పెట్టుకోండి, ఏదైనా ఫజిల్ కానీ ఏదైనా యాక్టివిటీ పెట్టుకోండి. అది చేస్తేనే అలారం ఆగే విధంగా ఏదైనా ఒకటి సెట్టింగ్ చేసుకోండి. మొదటిది, మీ అలారం లేదా ఫోన్ని దూరంగా పెట్టండి. ఇంకోటి, ఏదైనా ఒక టాస్క్ సెట్ చేసుకోండి. ఆ టాస్క్ చేస్తేనే అలారం ఆగే విధంగా. ఈ ప్రాసెస్లో మీ నిద్ర మత్తు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. మూడోది, స్లీపింగ్ ఎర్లీ నైట్. నైట్ లేటుగా పడుకుంటే ఉదయాన్నే లేయడం అనేది అసాధ్యం. అందుకే మనం నైట్ పూట వీలైనంత త్వరగా పడుకునే ప్రయత్నం చేయాలి. స్లీపింగ్ టైం అనేది ఒక ఫిక్స్డ్గా ఉండాలి. రాత్రిపూట డిసిప్లిన్ లేకపోతే ఉదయం పూట డిసిప్లిన్ అనేది కష్టం. రోజు ఒకే సమయానికి పడుకోవడం వల్ల బాడీ క్లాక్ అనేది సెట్ అవుతుంది. నాలుగోది, డ్రింక్ వాటర్ బిఫోర్ స్లీప్. రాత్రి పడుకునే ముందు కొద్దిగా వాటర్ తాగితే ఎర్లీ మార్నింగ్ అనేది లేవడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు రాత్రిపూట నీళ్లు దాకా పడుకుంటే ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ కోసం తప్పకుండా లేస్తారు. మీ బాడీ ఆటోమేటిక్గా మిమ్మల్ని లేపుతుంది. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా వర్కౌట్ అవుతుంది. మీరు పడుకునే ముందు 1 లేదా 2 గ్లాసులు వాటర్ తాగండి, ఎర్లీ మార్నింగ్ 5 లేదా 5:30కి మీరు లేస్తారు. అదేవిధంగా మీరు పడుకునే ముందు హెవీగా తినకూడదు. ఎందుకంటే మీరు హెవీగా తింటే మీ బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. పడుకునే ముందు ఫోన్ చూడడం మానేయండి. మీరు పడుకునే ముందు ఫోన్ చూస్తే మీకు నిద్ర చాలా లేట్గా వస్తుంది. లేట్గా నిద్రపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. మీరు రాత్రిపూట ఎంత లేట్గా పడుకుంటే పొద్దున లేవడం అనేది అంత కష్టం అయిపోతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు హెవీగా తినడం మానేయండి, ఫోన్ చూడడం కూడా తగ్గించండి. ఐదోది, ప్లాన్ యువర్ మార్నింగ్ బిఫోర్ నైట్. మీరు మార్నింగ్ ఏం చేయాలి, మీ ప్లానింగ్ గురించి రాత్రి పడుకునే ముందే ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేయంగానే ఒక క్లియర్ ప్లాన్ ఉంటే లేయడం అనేది చాలా ఈజీ. పర్పస్ అనేది క్లియర్గా ఉంటే ఉదయాన్నే మైండ్ యాక్టివ్ అవుతుంది. మీరు ఉదయాన్నే లేవాలంటే, ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఈ టిప్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఎర్లీ వేకప్ అనేది ఇంపాసిబుల్ కాదు. రైట్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు ఉంటే చాలా ఈజీ. నేను చెప్పిన ఈ టిప్స్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.